ఏముంది మేము మాట్లాడుతున్నాం మనం అనుకోవచ్చు, కానీ మనం కూడా గుడ్డివారమే. ఎందుకు గుడ్డివారమే అంటే మన ఆత్మ జీవితంలో మనం కూడా గుడ్డివారమే. ఎందుకంటే సాతాను చేసే పని ఏంటంటే, ఈ దయ్యానికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఒక వ్యక్తిని ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా ఎదుగుతుంటే ఎదగనివ్వదు, ఒక వ్యక్తి విశ్వాసంలో నడుస్తుంటే నడవనియదు, ఒక వ్యక్తి దేవుని భయభక్తులు కలిగి జీవిస్తుంటే ఆ వ్యక్తిని ఏం చేస్తుంది, జీవించకుండా గుడ్డితనంలోకి తీసుకెళ్తుంది. అందుకే ఈనాడు క్రైస్తవ జీవితాలలో ఈనాడు క్రైస్తవులు అనేకులు చెప్పబడేటంటే, మేము కూడా దేవుని బిడ్డలము, మేము కూడా యేసు ప్రభు వారి బిడ్డలము, మా దేవుడు యేసు ప్రభు వారిని చెప్పుకుంటాం, కానీ నిజమైనటువంటి భక్తి మనలో ఉన్నదా? నిజంగా యేసు ప్రభు వారు ఎవరు అయినా రక్షకుడు అయినా, ఆయన మనల్ని రక్షించిన తర్వాత, ఆయన రక్షకుడు అయితే ఆయన రక్షణను మనం అనుభవించిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క మందిరంలో మనము నిలబడాలి. మనం ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క సన్నిధానికి మనం రావాలి. ఈనాడు మనం దేవుని యొక్క సన్నిధానికి రాలేదంటే ఏం చేసినట్టు? మనం కూడా గుడ్డిగా దేవుని నమ్ముతున్నాం, మనం కూడా గుడ్డితనంలోనే ఉంటున్నాం. సాతాను మనం కూడా గుడ్డితనంలోకి తీసుకెళ్తుంది, అవిశ్వాసంలోకి తీసుకెళ్తుంది. ఆత్మీయ జీవితంలో ఎదగకుండా సాతాను కూడా మనం ఏం చేస్తాడు? గుడ్డితనం మనకు కలుగజేస్తుంది. నిజంగా మనం కూడా మంచివారం అయితే, మనము ఒకవేళ ఆత్మీయ జీవితంలో మనకి గుడ్డితనం లేదంటే మనం ఏం చేయాలంటే, దేవుని యందు మనం భయభక్తి కలిగి జీవించాలి. దేవుని యందు మనము ఎప్పుడైతే భయభక్తి కలిగి జీవిస్తామో అప్పుడు నిజంగా మన ఆత్మీయ జీవితంలో గుడ్డితనం లేని వారమే. ఈనాడు మనలో గుడ్డితనము ఉన్నది అనడానికి కారణం ఏంటంటే, మనము దేవుని యందు భయభక్తులుగా జీవించలేకపోతున్నాం. నమ్మిన అందరికి తెలుసు దేవుడు అంటే, మనందరం చెప్పే విషయం ఏంటంటే, మా దేవుడు ఫలానా దేవుడు మేము చెప్తున్నాం, కానీ ఆ దేవుడికి ఉన్న లక్షణాలు మనలో ఉన్నాయా? ఆ దేవుడు చేసే పని అంటే మనం గ్రహించున్నామా? ఆ దేవుడి యొక్క శక్తి అంటే మనకు తెలుసా? ఆ దేవుడు ఏం చేస్తాడో అనే విషయాన్ని మనం కానీ గమనించినట్లయితే మనం కూడా గుడ్డితనం నుంచి బయటకు వచ్చిన వారమే. అనే శక్తి మనకు తెలియకుండా, ఆ దేవుడు ఏం చేస్తాడో మనకు తెలియకుండా నేను కూడా దేవుడి బిడ్డనంటే అది కుదిరే పని కాదు. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరము మనకి ఏముండాలి? దేవుని యొక్క శక్తి మనలో ఉండాలి. ఈ వ్యక్తిని దేవుడు బాగు చేశాడు. ఈ వ్యక్తిని, దయ్యం పట్టిన వ్యక్తిని, గుడ్డివాడిగా ఉన్నటువంటి ఆయన రక్షకుడు అయితే ఆయన రక్షణను మనం అనుభవించిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క మందిరంలో మనము నిలబడాలి. మనం ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క సన్నిధానికి మనం రావాలి. ఈనాడు మనం దేవుని యొక్క సన్నిధానికి రాలేదంటే ఏం చేసినట్టు? మనం కూడా గుడ్డిగా దేవుని నమ్ముతున్నాం, మనం కూడా గుడ్డితనంలోనే ఉంటున్నాం. సాతాను మనం కూడా గుడ్డితనంలోకి తీసుకెళ్తుంది, అవిశ్వాసంలోకి తీసుకెళ్తుంది. ఆత్మీయ జీవితంలో ఎదగకుండా సాతాను కూడా మనం ఏం చేస్తాడు? గుడ్డితనం మనకు కలుగజేస్తుంది.